విలీనం సరికాదన్నారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. ప్రభుత్వం సరైన పద్ధతిలో విలీనం చేయలేదంటూ తన అభ్యంతరం తెలిపారు. దాదాపు అన్ని పార్టీలు ప్రజలు తమ అభ్యంతరాలను ఇప్పటికే తెలియజేస్తున్నారు. మరోవైపు కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విలీనం చేయడానికి కార్పొరేటర్లు తప్పుపడుతున్నారు. కౌన్సిల్ సమావేశంలో సైతం తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎంఐఎంకు లబ్ధి చేకూర్చే విధంగా విలీనం ఉందంటున్న మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీ విలీన ప్రక్రియ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా కూడా ఇటు ప్రజల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నేతలు స్వయంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడేందుకు కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. స్వామి, ఏంటి ప్రధానంగా మీ పరిధిలోకి వచ్చే డివిజన్లలో ఏమైనా మార్పులు జరిగాయా? నా పరిధిలోకి వచ్చేటువంటి డివిజన్ 2 ముక్కలుగా అయింది. కానీ మేము డిమాండ్ చేసేది ఓవరాల్ గా జిహెచ్ఎంసీ పరిస్థితుల్లో కూడా చూస్తాం. మీరు డీలిమిటేషన్ చేస్తుంది, లేకపోతే భాగ్యనగరాన్ని విస్తరిస్తుంది, మెరుగైన ప్రజాసేవలు అందించడమే లక్ష్యంగా మేము చేస్తున్నామని చెప్తున్నప్పుడు మరి 300 డివిజన్లలో ఏ విధంగా డేటా పబ్లిష్ చేయకుండా, అంటే మ్యాప్స్ పబ్లిష్ చేయకుండా, ఓటర్లను పబ్లిష్ చేయకుండా, నెంబర్ ఆఫ్ పాపులేషన్ కూడా పబ్లిష్ చేయకుండా, బౌండరీస్ కూడా క్లారిటీతో పబ్లిష్ చేయకుండా, మీరు ఇచ్చినటువంటి గెజెట్ లో ఇచ్చినటువంటి బౌండరీస్ కూడా తప్పుల తడకగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఈ జిహెచ్ఎంసీని డివైడ్ చేస్తారు? సింగిల్ కార్పొరేషన్, 2 కార్పొరేషన్స్, 3 కార్పొరేషన్ అనేది కూడా గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ యొక్క సమగ్రమైనటువంటి ఆలోచనని ప్రజల ముందు పెట్టి దానిపైన ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఏదో కొన్ని డీలిమిటేషన్స్ చేసినాము దానిపైన ప్రజాభిప్రాయం చేయండి, తర్వాత మిగతాదంతా మేమే చేసుకుంటామంటే అది చెల్లదు. హెచ్ఎండిఏ పరిధి, జిహెచ్ఎంసీ పరిధి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. ఇప్పుడు హెచ్ఎండిఏ అనేది మనకు అవసరం లేదు, మన రెవెన్యూ తీసుకుపోతుంది తప్ప. అట్లనే వాటర్ వర్క్స్ ఉంది. వాటర్ వర్క్స్ సమస్యలు చాలా ఘోరంగా ఉన్నటువంటి, డ్రైనేజీలు పొంగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. మన హెచ్ఎండిఏ పరిస్థితి మీరు చేస్తారా చేయరా? మెట్రో లాంటి సర్వీసెస్ ని కూడా పెద్ద వేరే కార్పొరేషన్ లో చేసినట్టు మనని దీనిలో పరిధిలో తీసుకుంటారు. అంటే 1 జిహెచ్ఎంసీ పవర్ఫుల్ జిహెచ్ఎంసీ అనేది తీసుకుంటారా, లేకపోతే ఏ విధంగా మీరు చేయాలనే మీ ఆలోచనని ప్రజల ముందుకు పెట్టి దానిపైన అభ్యంతరాలు తీసుకుంటే బాగుండేది. కానీ ఎటువంటి డేటా, ఏ మ్యాప్స్ చేయకుండా, ఏ బౌండరీస్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయకుండా, ఎటువంటి డేటా కూడా ఇవ్వకుండా మీరు అభ్యంతరాలు చెప్పండి అంటే చాలా తక్కువ. ఇప్పటికే 3,000 వచ్చినాయి. నిజంగా మీరు కరెక్ట్ గా చేయాలనుకుంటే 30,000 వస్తాయి బేసికలీ. సరే, దాన్ని నార్మలైజ్ చేసి దాంట్లో ఉన్న ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా అడ్రస్ చేసి భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పటికే గెజిట్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నామమాత్రంగా ఇటు కార్పొరేటర్లు అడుగుతున్నారు, అలాగే అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్తున్నారు. ఎక్కడ కూడా వాటిపైన చర్చ కూడా కొనసాగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇది అసలు ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారా? చర్చ జరగాల్సిన అవసరం. ఎందుకంటే డబ్బులు అడిగితే వాళ్ళు బాధపడాలి, ప్రజా సమస్యలపై వాళ్ళు నిలదీస్తే బాధపడాలి. ఇప్పుడు కేవలం డీలిమిటేషన్ పైన చర్చ జరపమంటున్నాం. ఇప్పుడు డ్యూ కన్సెన్సస్ చేసుకోవాలంటున్నప్పుడు 150 మంది కార్పొరేటర్లతోటే మీరు ఏకాభిప్రాయం తీసుకోలేకపోతే మరి ప్రజలందరి నిర్ణయాలను ఏ విధంగా మీరు గౌరవిస్తారు? ప్రజలందరూ గౌరవం ఇప్పుడు వేలల్లో వస్తాయి. ఇప్పుడు 3,000 మంది అప్లికేషన్, 3,000 వచ్చినాయి. ఇంకా 10,000, 15,000 వచ్చేటువంటి అభ్యంతరాలు మరి 150 మంది కార్పొరేటర్ అభ్యంతరాలు మీరు తీసుకోకపోతే 10,000-15,000 అభ్యంతరాలను ఏ విధంగా మీరు ఎక్సైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే 1,60,00,000 జనాభా చాలా చిన్న పొత్తం కాదు. అంటే సగం తెలంగాణ. అంటే తెలంగాణ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ నాన్ గ్రేటర్ అంటే నాన్ జిహెచ్ఎంసీ 2 కార్పొరేషన్ కలిపితే ముఖ్యమంత్రి గారు అవుతారు. దానికన్నా గ్రేటర్ తెలంగాణ కార్పొరేషన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. నగర మేయర్ గారు, ముఖ్యమంత్రి గారు వారే ఉండొచ్చు కదా. కాబట్టి అట్లా కాదు, పద్ధతి